పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఎమ్మెల్యే కాలనీ బంజారా హిల్స్ లో ఎక్కడైతే పెద్దమ్మ తల్లి ఆలయం కూలగొట్టారో అక్కడికి గౌతమ్ రావు గారు వచ్చారు. బీజేపీ నాయకులు ఎలా చూస్తారు ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయం కూలగొట్టారు, ఎలా అనిపిస్తుంది అసలు? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో హిందువుల పట్ల చిన్నచూపు చూస్తాను. ఇదే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఈరోజు చూస్తే హైదరాబాద్లో ఎక్కడెక్కడ చిన్న జెండాలు కట్టి కలరేసి రోడ్లకు అడ్డంగా ఉంటే కూడా తొలగించే దమ్ములేనటువంటి ఒక దద్దమ్మ పార్టీలు ఒక మారుమూల ప్రాంతంలో వెలిసినటువంటి అమ్మవారిని పూజించుకున్నటువంటి ఇక్కడ పేద ప్రజలు నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు, అమ్మవారిని గత 70 సంవత్సరాలుగా పూజిస్తున్నటువంటి కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఒక కుటుంబం ఆధారంగానే వాళ్ళు చేసినటువంటి యాదవ్ కుటుంబాలు వాళ్ళ మనోభావాలకు దెబ్బతినే విధంగా రాత్రి దాన్ని ధ్వంసం చేసి ఆ విగ్రహాలను కూడా తొలగించినారు. కాబట్టి ఆ విధమైనటువంటి విధానం ఎందుకు వస్తుందంటే, ఒక మతానికి, ఒక వర్గానికి ఓట్ల కోసం దండుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు హిందువులపై దాడులు చేస్తూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ సహించదు. హిందూ సమాజం కూడా ఈరోజు అర్థం చేసుకుంటా ఉంది. రాబోయే రోజులలో ఈ యొక్క పార్టీలకు పుట్టగతులు ఉండవు. అదేవిధంగా దమ్ముంటే చాలా రోడ్లకు అడ్డంగా ఉన్నటువంటి జెండాలు కట్టి అక్కడ ఏమీ గత 10 సంవత్సరాలు కనుక చరిత్ర తీసుకున్నప్పటికీ కూడా ఆడ ఆనవాళ్ళు లేనటువంటి వాటి కూడా ఈరోజు ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నారో వాటి విషయంలో ఆలోచించి ప్రజలకు సరైనటువంటి మార్గాన్ని ఇవ్వని చెప్తా ఉన్నాను. అది లేకుండా ఈ యొక్క అమ్మవారి గుడి అయితే ఎవరో ధ్వంసం చేసినా దానికి వారు తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అమ్మవారు కూడా తప్పకుండా గతంలో చేసినప్పుడు ఏదైతే పార్టీలు అనుభవించినాయో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా అది అనుభవిస్తాయి.